ఒక అడవి చివర పెద్ద జలపాతం ఉండేది. దాని పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి ఎప్పుడూ ఒక బాతు తన పిల్లలతో వచ్చేది. తల్లి అందులోకి దిగి ఆహారం వెతుకుతుంటే పిల్లలు మాత్రం ఒడ్డునే నిలబడేవి. అక్కడి నుంచి తల్లిబాతు అందించిన ఆహారాన్ని తినేవి. ఒకరోజు తల్లిబాతు, మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, నాతో పాటు సరస్సులో దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి అంది. అమ్మ, అందులోకి దిగాలంటే నాకు చాలా భయం అని సమాధానం ఇచ్చింది ఒక పిల్ల. నువ్వుండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా, ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా, ఇక్కడే హాయిగా కూర్చొని తింటానంది మరో పిల్ల. ఈ మాటలు విన్న తల్లి, పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం, ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలి అనుకుంది. వెంటనే వెళ్ళి ఇదే విషయాన్ని కుందేలుతో చెప్పింది. దాంతో అదొక ఉపాయాన్ని చెప్పింది. మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకొని సరస్సు దగ్గరికి వచ్చింది బాతు. అవి ఒడ్డు మీదే కూర్చొని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కాసేపటికి ఒక్కసారిగా పొదల్లో నుంచి బయటకు దూకింది కుందేలు. అది చూసి ఏంటో అని భయపడి సరస్సులోకి దూకేశాయా బాతు పిల్లలు. ముందు కంగారు పడినా తర్వాత హాయిగా నీటిలో ఈదాయి. కనిపించిన చిన్న చిన్న పురుగులను, చేప పిల్లలను నోటితో అందుకోసాగాయి. దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లిబాతు చాలా సంతోషించింది. అమ్మ, ప్రతిరోజు నీతో పాటు మేము కూడా సరస్సులోకి దిగుతాం, మేమే నీకు ఆహారం వెతికి పెడతాం అన్నాయి బాతు పిల్లలు. అందుకే ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను. ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుందండి తల్లిబాతు. ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా అన్నాయా బాతు పిల్లలు.